హరీష్ రావు గారికి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఆయన స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు? మీకు కంపల్సరీ చెప్పాల్సిందే సార్ ఇది. సరే, స్ట్రెస్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఒక 5-6 సంవత్సరాల నుంచి యోగా స్టార్ట్ చేశాను. బాగా స్ట్రెస్ పెరిగినాక డాక్టర్లు ఫ్రెండ్స్ సలహా ఏంటంటే, నువ్వు కొంచెం స్ట్రెస్ తగ్గాలంటే నిద్ర సమయం కూడా సరిపోదు అన్నప్పుడు యోగాను ఒక అరగంట కరెక్ట్గా చేసుకోగలిగితే నీ నిద్రలో ఉండే వెసులుబాటును కూడా ఇది నీ యోగా కొంత కవర్ చేయగలుగుతుంది, నీ ఆరోగ్యాన్ని కవర్ చేస్తుందంటే అది యోగా స్టార్ట్ చేసి కొంత అది స్ట్రెస్ బస్టర్గా చేసుకునేవాడిని. ఇంకా మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే ఇంకా కొద్దిసేపు నిద్రపోయే ప్రయత్నం చేయడం, కొద్దిసేపు ఒక 2-3 అవర్స్ అట్లీస్ట్ నిద్రపోవడం ద్వారా కొంచెం ఆ స్ట్రెస్ను తగ్గించుకునే ప్రయత్నం, అంటే ప్రశాంతంగా ఉండడం. నిద్రపోవడం మీన్స్ ప్రశాంతత. అంత ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రపంచానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఒక 2 డేస్ గడుపుదాని ఎప్పుడైనా అవకాశం ఉండదు మాకు అస్సలు. ఈ మాకేమైంది, మొదటి 2001 నుంచి 2014 వరకు 14 ఏళ్ళు ఉద్యమమేనా, రోజు ఫైటింగ్ అయినా, రోజు ఎప్పుడు ఏ టెన్షన్ ఏది మీద పడుతుందో తెలియని పరిస్థితి ఉండే 14 ఏళ్ళు. ఆ తర్వాత గవర్నమెంట్లో కూడా మేము ఉద్యమ స్ఫూర్తితో పనిచేసాం, పోటీ పడి పనిచేసినాం, డెలివరీ అని ఒక స్పిరిట్లో పనిచేసినాం. సరే, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష పాత్ర. నమస్తే సార్, నా పేరు శేఖర్. ఢిల్లీలో ఆప్ సర్కార్ కూలిపోతుందని సర్వేలని చెప్పినాయి. మరి లిక్కర్ కేసులో ఈ కవితకి ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా? సరే, సర్వేల సంగతి చెప్తారు. ఇప్పుడు హర్యానాలో ఏం చెప్పినారు, అందరూ కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుంది అన్నారు. రిజల్ట్ చూస్తే బీజేపీ గెలిచింది. సో రేపు ఢిల్లీలో కూడా నిజంగా బీజేపీ గెలుస్తుందా, ఆప్ గెలుస్తుందా, డబ్బులు ఇప్పిన తర్వాత మాట్లాడుకుందాం. దాంట్లో నాకు తెలిసి ఆ కేసులో ఏమీ లేదు. అది కేవలం ఒక పథకం ప్రకారంగా ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటిది. ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రాసెస్లో కవిత గారిని ఇబ్బంది పెట్టారని నేను అనుకుంటాను. సరే సార్, ఇప్పుడు తెలంగాణలో అన్ని పార్టీలన్నీ బీసీ జపం చేస్తున్నాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా బీసీలకు ప్రాధాన్యత. ఇప్పుడు మొదటి శాసనసభ స్పీకర్గా ఒక బీసీని పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఒక బీసీకే అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో మొన్నటి వరకు మా పార్టీ సెక్రటరీ జనరల్గా 2వ స్థానంలో కేశవరావు గారు, బీసీఏ, మా 2వ స్థానంలో పార్టీలో ఉన్నారు. అట్లా ఎప్పుడైనా పార్టీలో బీసీలకు సముచితమైనటువంటి ప్రాధాన్యత, గౌరవం ఉంది. రేపు భవిష్యత్తులో ఇంకా కూడా ఉంటుంది.